స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ. కాబట్టి మేము పనిచేస్తున్నాం. నేను ఒక్కరి నుంచి కూర్చోండి. ఎమ్మెల్యే గారు వచ్చారు, వారు ఉన్నప్పుడు లోపలికి వస్తారు. సమయంలో ప్రాముఖ్యమైన ప్రకటన. ఈ సమయంలో మన మధ్యలోనికి ముఖ్య అతిథులు విచ్చేసి ఉన్నారు. వారిని కూడా ఈ సభ సిసిఓసి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ పక్షంగా వారిని సీనియర్ దైవజనులు ఆహ్వానించాల్సిందిగా వారికి వినమ్రమైన మాట వారికి తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో సహోదరులు ముందుకొచ్చి ఒక పాట పాడడానికి నిలబడాల్సిందే కోరుతున్నాం. సహోదరులు యవన స్త్రీలు వచ్చి నిలబడి ఒక పాట పాడతారు. ఆ సమయంలో గౌరవ ఎమ్మెల్యే గారిని మనం వేదిక మీదకి ఆహ్వానం తెలియపరుస్తాం. ఈ ప్రత్యేక సమయంలో మన మధ్యలోనికి మన ప్రాముఖ్యమైన అతిథి గౌరవనీయులు ఆరుమూరు ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు, శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు. వారిని ఈ సభ మరియు సిసిఓసి కమిటీ 5 మండలాల పాస్టర్లు సేవకుల పక్షంగా వారికి స్వాగతం తెలియపరుస్తున్నాము. వారు మన మధ్యలోకి వస్తుండగా ఆరాధిస్తాం దేవుని. వారితో పాటు గౌరవనీయులు ఆర్డీఓ గారు, అన్ని మండలాల ఎంపీలు, అలాగే 5 మండలాల పాట పాడుతుంటే మనం కనపడతాం. కమిటీ పక్షంగా సహకరిస్తున్నాము. నందిపేట మండల పాస్టర్స్ వేదికకి రావాలని కోరుతున్నాం. నందిపేట మండల పాస్టర్స్ 5 మండలాల అధ్యక్షులు ఎమ్మెల్యే గారిని సన్మానిస్తారు. ఈ సమయంలో మన సన్మాన కార్యక్రమాన్ని సిసిఓసి కమిటీ పక్షంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే 2 చైర్స్ తక్కువగా యూత్ వాలంటీర్స్ చూడండి. ఈ సమయంలో మన ఆత్మీయ అతిథి మన మధ్యలో గౌరవనీయులు శ్రీ ఆరుమూరు ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ఈ సభ గౌరవిస్తూ ఈ యొక్క ప్రత్యేక సందర్భంలో వారికి ఆహ్వానాన్ని శుభాన్ని పలుకుతూ వారికి సన్మానాన్ని చేయాలని మా పాస్టర్స్ పక్షంగా వారికి కోరుతున్నాం సార్. అండ్ యాక్సెప్ట్ పోలీస్ స్టేషన్ అందరి సభల మధ్య లేచి నిలబడి సభలతో లక్ష్యంతో మన పుస్తకాలు, పూలగడ్డ, బైబిల్, క్యాలెండర్, ఓకే క్యాలెండర్ బైబిల్ సుధా సంవత్సరం శుభాన్ని దీవెనని ఇవ్వాలని కోరుకుంటూ అలాగే పెద్దలు వారి ముందు వేడుకలో పాల్గొంటున్నటువంటి స్థానిక దేవాలయ పక్షంగా ఈ యొక్క సన్మానాన్ని మనం గౌరవ ఎమ్మెల్యే గారికి అందిస్తున్నాం. గౌరవనీయులు శ్రీ ఆర్టీఓ సార్ గారి వేదికకి కావాల్సిన గౌరవనీయులు శ్రీ కట్టెట్టి గారిని చాలా దాన్ని సన్మానిస్తున్నాం. వారి ఎక్స్ మున్సిపల్
అధ్యక్షుల పక్షంగా నేను స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ముందుకు వచ్చి అధ్యక్షులు వారిని సన్మానించి మన చప్పట్ల మధ్య వారిని గౌరవిస్తున్నారు కాబట్టి వారి శుభాలు అందిస్తారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఈ సమయంలో ఇది ప్రార్థన మందిరం కనుక కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. చెప్పులు బయట చప్పట్లతో దయచేసి ఆహ్వానిస్తాం. మన ప్రియ రక్షకులు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఆర్మూర్ నియోజకవర్గం నుండి వచ్చినటువంటి భక్తులందరికీ, దైవజనులందరికీ, మరి విశేషంగా వేదిక మీద ఆశీనులైనటువంటి ఆర్మూర్ స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారికి, అలాగే ప్రియులు కంచెటి గంగాధర్ గారికి, అన్వేష్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారి తమ్ముడు, క్రిస్మస్ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ మనకిచ్చేటటువంటి ఆ యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని అందరి యొక్క జీవితాల్లో దేవుడు సమృద్ధిగా దయచేయాలని కోరుతూ ఉన్నాను. కీర్తన గ్రంథం 40వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. 40వ కీర్తన దేవుని యొక్క వాక్యములో నుండి 7వ వచనం, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. యేసు ప్రభు వారి లోకానికి పరమును విడిచి, దేవికి మహిమను విడిచి చెట్లో ఎమ్మెల్యే గారి ద్వారా కృషి చేసి ఈ డబ్బులు వచ్చేటట్లుగా గత లాస్ట్ సంవత్సరం, ఈ సంవత్సరం కూడా వారు మాకు ఎంతో సహాయం చేశారు. వారు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చాలా అభిమానిస్తాను క్యాడెట్ గారిని. గాడ్ బ్లెస్ యూ. రాబోయే మీరు కూడా ఉన్నత పనులకు చేరుకోవాలని ప్రభుత్వ కోరుకుంటున్నాం. ఆర్టీఓ గారికి కూడా మా ప్రత్యేకమైన అభినందనలు. ఆర్మూరు ఎమ్మెల్యేకి, అలాగే 5 మండల ఎంఓకి, పాస్టర్స్ అందరికీ ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు. మీకు మా కృతజ్ఞతలు. గౌరవ ఎమ్మెల్యే గారికి చిన్న ఒక విన్నపం తెలియపరిచిన నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి క్రైస్తవ భవన్ని మా పాస్టర్స్ దాదాపు 16 లక్షల రూపాయలు కింద బేసిక్ ప్రభుత్వం ఎక్స్పెండిచర్ పెట్టాం. పైకప్పు ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ కింద 16 లక్షల యొక్క బిల్స్ రాక మేము ఎక్కడైతే అప్పు తీసుకొచ్చామో వారి గురించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ చెక్లో పాస్ దాకా నేను చాలా సహృదయంతో పాస్టర్స్ మేము అందరం కూడా ప్రజలకు ఆత్మీయ సేవ చేసేటోడు. అలాగే ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల కొరకు, ఎస్పెషల్లీ మీ కొరకు కూడా అన్ని సంఘాలు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాయి. మీరు మంచి పరిపాలన చేయాలని, మీరు ఈ మిమ్మల్ని మీ రాజకీయ జీవితంలో ఆశీర్వదించిన థ్యాంక్ యూ. అందరికీ రక్షణ మేలు కలిగించిన ఈ మంచి దినం క్రిస్మస్ మహోత్సవ వేడుకల్లో భాగంగా మన ఆర్మూర్ నియోజకవర్గం చాలా అద్భుతమైన రీతిలో ఈ అద్భుతమైనటువంటి పండుగ తరలి వచ్చిన 5 మండలాల పరిశుభ్రులందరికీ కూడా, దైవ సేవకులందరికీ కూడా శుభాలు తెలియపరుస్తూ ఈ సంతోష సమయంలో గౌరవ ఎమ్మెల్యే గారికి ఉన్న కార్యక్రమాల షెడ్యూల్ బట్టి వారు సమయం వారికి వెళ్లాల్సిన విషయాన్ని వారు తెలియపరిచారు. మనందరి చప్పట్ల మధ్య ఎమ్మెల్యే గారి వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా చప్పట్లతో ప్రార్థిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ వచ్చిన అవినతలు మాట్లాడలేదు. అదే కట్టు, అదే తీరు అంటే ఎక్కడో కాదు. మా వాళ్ళు, ఈ తెలియని వాళ్ళు, ఈ సోషల్ మీడియా కావచ్చు, కొద్దిగా ఎక్కువ తెలిసిన పాస్టర్లు, బాగా ఎక్కువ తెలిసిన ఏమంటారు పూజారులు, ముల్లాలు రకరకాలుగా దాన్ని వర్ణిస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరు కాదు, మా బంధువులు, మా కుటుంబం. ఎక్కడికెళ్ళో రాలేదు. అందరం ముందు భారతీయులం.
మన రక్తం ఒకటి, మన తాత ముత్తాతలు ఒకటే చెరువులో నీళ్ళు తాగిండ్రు, ఒకటే దుక్కి దున్నిండ్రు, ఒకటే చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళకి లేని వైద్యమాలు ఈ రోజు ఎందుకు వచ్చినాయి? కొంతమంది స్వార్థ రాజకీయ వాళ్ళ వ్యక్తిగత స్వార్థం వల్ల ప్రజలను విడదీస్తున్నారు. ఏ మతం చెప్పింది ఒకరినొకరు ద్వేషించమని? ఏ మతం చెప్పింది ఒకరికొకరు దూరం ఉండమని? ఇప్పుడే మీకు ఎంత పెట్టింది? నిన్న ఒక సంఘటన, మీరు ఒక సంఘటన. నిన్న కొంతమంది ముస్లిం సోదరులు వచ్చారు, ఒక సమస్య. కొంతమంది హిందూ సోదరులు వచ్చారు, ఒకటే చెప్పారు, బతకాల్సింది అందరం కలిసి. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా బతకాల్సింది. ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే గెలిపాం. మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాల్సిందే తప్ప ఏదో మతాన్ని అడ్డు పెట్టుకొని ఆ మతం అని ఈ మతం ఇదని ఇప్పుడే 5 నిమిషాల ముందు కూడా చెప్పడం జరిగింది. అది సమస్య శాంతియుతంగా పరిష్కరించుకోండి. నందిపేటకి వెళ్ళి పోయేది లేదు, నందిపేటలో బతకాల్సింది మనం అందరం చెప్పారు. కాబట్టి ఇక ముఖ్యంగా నేను సోలమన్ గురించి చాలామంది వెళ్ళాలి మళ్ళీ అని అడిగాడు. నేను రాజకీయాలకు రాను, రొంపులకని నేను అన్నాను. లేదు సార్, ఇక్కడ మీరు వస్తే ఎంపీ అవుతారు, మంచి పేరు ఉంది ఇక్కడ అని అన్నాడు. నేను రాను సోలమన్, రాజకీయాలకు రాను, నాకు ఇష్టం లేదు. కానీ ఏదో జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, శ్రీరాములు కావచ్చు, ఆ ముందు వల్ల 52 కావాల్సి వచ్చింది. అందరూ ఆశీస్సులు అవ్వాలి. ముఖ్యంగా ఏ రోజు శాసనసభ ఎన్నికయ్యాను ఆ రోజు కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, జెండాలు లేవు. తెలంగాణ 119 శాసనసభ్యులు దాన్ని ఒక్కనే మాట్లాడాను. ఆర్మూర్ అంబేద్కర్ చదువుతున్నారు. ఎవరి ఇష్టమైతే వారి జెండా పట్టుకోండి. పత్రిక విలేకరులు మీకు ఏం న్యాయం అనిపిస్తుంది రాసుకోండి. అసెంబ్లీలో గొంతిప్పినప్పుడల్లా హిందువుల గురించి గొంతిప్పాలి, ముస్లింస్ గురించి గొంతిప్పాలి, క్రైస్తవుల గురించి గొంతిప్పాలి. సుమారు ఇప్పటి వరకు నా వీడియోలు 50 కోట్ల మంది చూశారు. 50 కోట్ల మంది. పేదోడికి కన్నీరు ఇస్తే నాకు కన్నీరు వస్తుంది, పేదోడికి దుఃఖం వస్తే నాకు దుఃఖం వస్తుంది, హాస్టళ్లలో బాత్రూమ్ లేకపోతే నాకు దుఃఖం వస్తుంది, గుడిసెలల్లో కూలిపోయిన ఇళ్ళ పేదవాళ్ళకి నాకు దుఃఖం వస్తుంది. మరి దేవుడు 7 స్టార్ జీవితం నుంచి ఈ ప్రజల కన్నీళ్లు చూడడానిక, ప్రజల తరఫున గొంతెత్తడానిక తెలంగాణ అసెంబ్లీలో ఒక్కనే మాట్లాడారు. ఎవరుంటారు అధ్యక్ష? ఐలాపూర్ హాస్టల్లో దళితులు తప్ప. రెడ్డిల పిల్లలుండరు, ఎల్మదుల పిల్లలుండరు. పేదోడు అంటే ఎందుకు మీకు చూడగలని నిన్నగాక మొన్న మళ్ళీ అడిగాను. 125 స్కూళ్ళల్లో బాత్రూములు లేవు అధ్యక్ష. ఎవరు అడగా? ధర్మం ఒకవైపు, దైవం ఒకవైపు, బతుకు ఒకవైపు. కడుపు నిండిన వారికి దైవం, కడుపు నిండిన వారికి ఎవరి వరకు నోటికి వచ్చింది ఏదంటే మాట్లాడాలా. హాస్పిటల్స్ 50 ఊర్ల సెంటర్, నందిపేట డిగ్రీ కాలేజ్ లేదు, దొంకేశ్వర్లో జూనియర్ కళాశాల లేదు, ఆలూరులో హాస్పిటల్ లేదు, నందిపేటలో 30 బెడ్ల హాస్పిటల్ లేదు. కాబట్టి మీకు కూడా చెప్తుంది, దయచేసి మన కుల మతాలకు అతీతంగా అభివృద్ధిలో అందరం ఒకరికొకరు తోడుంటేనే ప్రభుత్వాలు కదిలి వస్తాయి. ఈరోజు సుమారు అంటే 1953లో చెప్తాను ఒక విషయం. పార్టీలు పక్కన పెట్టండి, బీజేపీ నాగాలాండ్లో పార్టీలు వేరు, మతాలు వేరు. కాబట్టి దయచేసి పార్టీల జోలికి వెళ్ళకండి. ఈ ప్రపంచంలో నిజంగా ఎవరన్నా ప్రజలను ప్రేమించిండు అంటే శాంతిదూత జీసస్. ఈ ప్రపంచంలో అన్ని మతాలు, యుద్ధాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. యుద్ధాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, తల్వార్లు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కత్తుల యుద్ధాలు ఉన్నాయి. కానీ జీసస్ సందేశంలో ప్రేమ ఒక్కటే ఉన్నది ఈ ప్రపంచంలో. కాబట్టి నిత్యం శుద్ధించండి దేవుడు, నిత్యం క్రిస్టమసే కాదు, దేవుడు ఎవరికైనా దేవుడు. కాబట్టి రాజకీయ ఇప్పటి యువతకి చెప్తున్నాను, భారతీయులమంతా ఒకటి, భారతదేశం ఒకటి, ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్నారు. భారతదేశం మంచి జీవితం, మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలా? ఈరోజు చెప్పారు క్రైస్తవులకు శ్మశానం, అందరికీ కావాలి శ్మశానం. పోయేదే అక్కడికి తెలియదు, రాజకీయాన్ని ఇంకో తెలియదు. ఎక్కువ మొత్తం
100 200 మొత్తం ప్రజలను కూడా పట్టించుకోలేదు. పేదోడు ఎక్కడుంటే అక్కడ పట్టించుకోలేదు. పేదోడు ఎక్కడ ఉంటాడు అక్కడ ఇక్కడ పట్టించుకోలేదు. ధనవంతుడు ఎక్కడ ఉంటాడు అక్కడే పట్టించుకుంటాడు. అది రోడ్డు మంచిగా ఉంటుంది, అది కారు మంచిగా ఉంటుంది, అది పీసీసీ మంచిగా ఉంటుంది. పేదోడు ఎక్కడ ఉంటాడు? స్కూళ్ళల్లో ఉంటాడు, హాస్టళ్ళల్లో ఉంటాడు, హాస్పిటల్లో ఉంటాడు, బస్ స్టాండ్లలో ఉంటాడు. కాబట్టి చెప్తాను వచ్చిన మీ అందరికి మంచి చేసిపోతాం. రాజకీయాలు పక్కన పెట్టండి, అది దైవ నిర్ణయం. ఏది జరుగుతుంది లేకపోతే 3 నెలల శాసనసభ ఎట్లా అవుతుంది? నన్ను వినడానికి కూడా భయపడింది ఇంతకుముందు మీరు. ఇప్పుడు అధికారంగా వచ్చిన దేవుడి నిర్ణయం, దేవుడి నిర్ణయం. ప్రపంచంలో ఉన్న మానవ జాతికి అంత శక్తి రాలేదు దేవుడి నిర్ణయాన్ని మార్చడానికి. ముఖ్యంగా క్రైస్తవ సోదరులకు దయచేసి మీ పట్ల నాకు ఒక రకమైన ఉంటుంది. ఎందుకంటే మేము కోల్పోయిన బతుకు. దుబాయ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, మా జాన్వీ సినిమా అంటే అతను మాకు ఒక కొండంత అండ. ఈరోజు ఇట్లాంటి ఉన్నతమైన స్థానంలో నిలబడ్డామంటే జాన్వీ సినిమా లాంటి ఎందరో మనకి ఈరోజు సహకారం అందించబట్టి సపోర్ట్ చేయబట్టి స్థాయికి వచ్చారు. ఇంకా అభివృద్ధి ఏ విషయంలో కూడా ఆర్మూరు నియోజకవర్గంలో మతం అనేది ప్రమేయం. ఉదయం నుంచి సుమారు 2000 మంది నైట్ వెళ్ళారు. సగం మంది ముస్లిమ్స్, సగం మంది గురకాలు. పేదోడు కష్టమే, కన్నీరే. మీరు కూడా పాస్టర్లు, మీరు మాట్లాడితే అదొక రకమైన అదొక ఆనందం కలుగుతుంది. నాకు కూడా అదొక రకమైన మరో ప్రపంచంకు తీసుకెళ్ళిపోతుంది. ఇలా గొంతులంత ప్రమాణం ఉంది. మీరు రాజకీయ వ్యక్తికి మార్గంగా సక్సెస్ అవుతారు. అంటే నిన్నే చెప్తున్నాను. నాకు ఒకసారి మహబూబాబాద్లో ఒక పాస్టర్ ఉండేవాడు, నా ఎమ్మెల్యే ఫ్రెండ్. అప్పుడప్పుడు బాగా బాధ వచ్చినప్పుడు ఫోన్లోనే ప్రేయర్ చేసేవాడు. ఆ ప్రేయర్ అంటే ఒక రకమైన మరో ప్రపంచంకి వెళ్ళిపోతున్నామేమో అనేది. అంటే ఇలా గొంతులలో ఉన్న మాధుర్యం, అది మహత్యము. కాబట్టి దయచేసి మతాలకు అతీతంగా మీరు, మీ కుటుంబ సభ్యులు ఈ పిల్లల బంగారు భవిష్యత్తు నిర్మించుకొని ఈ దేశంలో ఉన్న వాళ్ళందరం ముందు భారతీయులమనే పదం ఉండబట్టించుకోండి. మనం భారత్లోనే ఉండాలి, భారత్లోనే బతకాలి, భారత్లోనే చావాలి. దానికి బంగ్లాదేశ్ సంఘటన క్రైస్తవులను చూడలేదు, హిందువులను చూడలేదు, సంఘటన చెప్తున్నాను. క్రైస్తవులు కూడా వదలేదు. కాబట్టి చెప్తున్నాను, భారతదేశం తప్ప మనకు ఏది లేదు. ఎవ్వడు రాడు క్రిస్టియన్ని తీసుకుపోయి అమెరికాలో కూర్చోబెట్టుకోడు. క్రైస్తవుడు నేను లండన్లో చిట్టంచిపోయాడు. నిన్ను ఫస్ట్ ఏ దేశం గౌరవించినా భారతీయుడుగానే నేను చూస్తుంది, భారతీయుడుగానే నిన్ను గమనిస్తుంది. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన భారతీయులు. నీకు ఒక్క విషయం చెప్తాను చివరిగా. 1953లో మీ పాడి గ్రామంలో 1953 నుంచి బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనల తర్వాత ఎన్నికల గురించి కూడా మత బోధకుడు డాక్టర్ ఇకోటే మాట్లాడారు. 1953లో భారతదేశంలో ఎన్నికల గురించి మాట్లాడిన మొదటి రోజు ఆ చర్చి ఫాదర్ రాసి పెట్టుకోండి క్రైస్తవులందరూ. డాక్టర్ ఇకోటే ఏ పార్టీ కోటేయమలేదు. నిజాయితీ కలిగిన వ్యక్తికి మాత్రమే ఓటు వేయాలంటే ఆయన అసలు వారికి పిలుపునిచ్చారు. మీరు కూడా భవిష్యత్తులో ఎప్పుడు అట్లాంటి అవకాశం వచ్చినా మీ దృష్టిలో ఎవడు నిజాయితీ కలిగిన వ్యక్తో వాడికి మీ సహకారం అందించండి, మీ సపోర్ట్ చేయండి. మీకు ఈ కాన్స్టిట్యూన్సీలో 92 గ్రామాలలో మీ చర్చలకు కావచ్చు, ఇంకా రకరకాల సమస్యలు కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, దయచేసి ఏ సమయమైనా మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ అన్నదమ్ముడుగా ఎక్కడ పేచజాలు లేకుండా నా దగ్గరికి రండి. నేను మీవా అంకాపూర్ చర్చిలో చిన్నప్పుడు ఆనందిన వాడిని. జాన్ మస్తి మామ ప్రేమతో పెరిగిన వాడిని. మతం లేదు చిన్నప్పటి నుంచి. ఓకే,
రాజకీయ నేపథ్యం వేరు, రాజకీయ ప్రసంగాలు వేరు. దానివల్ల మీరు లోన్ కాకండి, ఆ మత్తులో పోకండి. కాబట్టి మీ అందరికీ నేను ఎమ్మెల్యేని, మీరందరూ నావాలి. ఎటువంటి సమస్య వచ్చిన పరిస్థితి సిద్ధంగా ఉన్నా ఇక నుంచి ఈ క్రిస్మస్ పండుగ ప్రభు దయ ఎల్లప్పుడూ ఈ ప్రపంచం మీద ఉండి ఏదైతే అగమ్య గోచరంగా కొట్టుకుట్లాడుతుందో ప్రపంచంలో ఈరోజు నిజమైన శాంతి సందేశం కావాలా, ఈరోజు జీసస్ ఈరోజు కావాలా ప్రపంచానికి. ఒకవైపు యుద్ధాలు, దేశాలలో రకరకాల సమస్యలు ఎదుర్కొన్న టైంలో మనము ఇంత శాంతియుతంగా ఈ పండుగను జరుపుకొని భవిష్యత్తులో ఎప్పుడు మీరందరూ మీ కుటుంబాలతో మరియు నియోజకవర్గంలో సుఖశాంతులతో విరచడాలని మనస్ఫూర్తిగా దేవదేవుడైన జీసస్ని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంచి మనిషిగా తయారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో మీరంతా కూడా ఇవాళ ఒక క్రీస్తు సన్నిధిలో మీరంతా కూడా సేవలు చేసుకుంటూ మీరు ఒక మంచి పరిణామం చెందడానికి మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఎప్పుడు చేసింది పోయిన ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా చేయాలన్నటువంటి ఆలోచనతో అందరికీ కూడా ఈ కాన్ఫరెన్స్ లో 5 మండలాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరినీ కూడా ఒక వేదికకు తీసుకొచ్చి మీ అందరి సమక్షంలో ఒక పండుగ వాతావరణంగా చేసుకోవాలని భావించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇంతకుముందు నా తమ్ముడు అని చెప్పినటువంటి ఈ కార్యక్రమం చేసినటువంటి నియోజకవర్గ శాసనసభ్యులు రాకేష్ చాలా విషయాలు చెప్పారు. రాజకీయాలకు పోదలుచుకోలేదు. ఇది ఒక క్రీస్తు సంబంధించినటువంటి విషయం, ఒక మంచి చెడుకు సంబంధించినటువంటి అంశము. ఆ మంచి ఎవరైనా తప్పు చేసినా కానీ మన సమాజంలో ఏ రకంగా అయితే ఒక చెడు వస్తా ఉన్నదో, చెడు ప్రవర్తనలు ఉన్నాయో వాటినన్నిటి కూడా పారదోలే విధంగా మీరంతా కూడా మాతో పాటు మీరంతా కూడా ఆ వైపు కృషి చేసి ఎవరు తప్పు చేసినా క్షమించే గుణంతో పాటు వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టే విధంగా అందరూ కూడా తమ వంతు కృషి చేయాలని చెప్పేసి మీ అందరికి కోరుతా ఉన్నాను. ఈ దేశం భారతదేశంలో ఒక భిన్న సంస్కృతుల దేశం. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు కొన్ని కుట్రలు బండి దేశాన్ని చిచ్చు పెట్టి పరిస్థితులలో కాలక్రమేణా గడిచినటువంటి ముందు భారతీయులటువంటి మన మధ్యలో అనేక రకాలుగా విభేదాలు వచ్చి మనకంతా కూడా విడగొట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి అందరూ తెలిసినటువంటి కాబట్టి నేను మాట్లాడినా ఇదివరకు మన ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇంతవరకు మాట్లాడినా